వెలిచూపు వలన కాక విశ్వాసము వలన మనం నడుచుకొనవలసిన వారమై ఉన్నాం. వెలిచూపు బయటికి ఏం కనబడుతుందో, మన కళ్ళకి ఏం కనబడుతుందో దానిని పట్టి కాకుండా హృదయంలో దేవుని యందు ఏమైతే విశ్వాసం ఉంచామో, కనబడని దేవునిని నమ్ముతున్నాము, ఆ నమ్మిక చొప్పున మనం నడుచుకోవాలి. దృశ్యమైన వాటిని బట్టి ముందుకెళ్ళకుండా, కనబడే వాటిని బట్టి ముందుకెళ్ళకుండా, మనం ఏం చూస్తున్నామో దానిని బట్టి ముందుకెళ్ళకుండా, మనం ఏం చూడటం లేదో, ప్రభువుని చూడటం లేదు కానీ ఆయన నమ్ముతున్నాం. ఆయన మీద ఉన్న నమ్మకం, ఆయన మాట మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ముందుకెళ్ళాలి. ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం ఇది, ధ్యానించుకునేటువంటి అంశం ఇది. దయచేసి గమనించండి. దేవుని మార్గంలో ముందుకెళ్తున్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా దేవుని మార్గంలో ముందుకెళ్తున్నప్పుడు చాలా సందర్భాలలో విశ్వాస జీవితంలో ఫలితాలు కనపడవు. ఆ మార్గంలో ముందుకెళ్తే ఏమేం ఫలితాలు వస్తాయి ఫైనల్గా అనేది మనకు తెలియదు. కనుక దేవుని చిత్తానుసారంగా దేవుడు చెప్పిన విధంగా దేవుని మార్గంలో ముందుకెళ్తున్నప్పుడు ఫలితాలు కనబడకపోయినా, ఏం వస్తుందో అది మనకు అర్థం కాకపోయినా, కనబడకపోయినా, తెలియకపోయినా, ఆ మార్గంలో దేవుడు మమ్మన్నాడుగా. కనుక దేవుని మంచి ఉద్దేశాల్ని నమ్మి ముందుకెళ్ళాలి. అది విశ్వాసం ద్వారా నడుచుకోవటం అంటే. వెలిచూపును బట్టి కాకుండా విశ్వాసం ద్వారా మనం నడుచుకోవాలి. మరొకసారి నేను చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. దేవుని చిత్తానుసారంగా దేవుని మార్గంలో ముందుకెళ్తున్నప్పుడు, దేవుడు ఒక మార్గంలో ముందుకెళ్ళమని మనకు చెప్పినప్పుడు, ఒక అంశంలో, ఒక సమస్య విషయంలో పరిష్కార సందర్భంగా ఈ మార్గంలో ముందుకెళ్ళండి అని చెప్పినప్పుడు, దేవుని చిత్తానుసారమైన దేవుని మార్గంలో మనం ముందుకెళ్తున్నప్పుడు చాలా సందర్భాల్లో మనకు ఫలితాలు కనబడవు. అంటే ఏం రిజల్ట్ వస్తుంది, ఈ మార్గంలో నేను వెళ్తున్నాను కదా, నాకు ఏం రిజల్ట్ వస్తుంది అనేది చాలా సందర్భాల్లో అవిశ్వాస జీవితంలో కనబడదు. కనబడకపోయినా దేవుడు బొమ్మన్నాడుగా, కనుక దేవుడు మంచి ఉద్దేశాలను కలిగి ఉంటాడు. కనుక ఆ మంచి ఉద్దేశాలని నమ్మి అది దేవుని మంచి ఉద్దేశాలని నమ్మి ఫలితాలు కనబడకపోయినా ముందుకెళ్ళటమే విశ్వాసం ద్వారా జీవించటం అంటే. ప్రారంభంలో కానీ మధ్యలో కానీ అలా ముందుకెళ్తున్నప్పుడు దేవుని మార్గంలో ప్రారంభంలో కానీ మధ్యలో కానీ ఫలితాలు కనపడాలా అని దేవుని దగ్గర పోరాడవద్దు. అది విశ్వాసం ద్వారా నడుచుకోవటం అంటే, జీవించటం అంటే. బాగా అర్థం కావడానికి నేను ఒక చిన్న ఉదాహరణ మీకు తెలియజేస్తాను, అర్థమైపోతుంది. ఇంపాల అది జింక కుటుంబానికి చెందిన జంతువు. ఇంపాల జింక కుటుంబానికి చెందిన జంతువు. ప్రత్యేకత ఏంటంటే 10 అడుగుల ఎత్తునకు అది ఎగరగలదు. 10 అడుగుల ఎత్తునకు అలా ఎగిరినప్పుడు అది మ్యాక్సిమం 30 అడుగుల పొడవు వరకు దూకగలదు. 10 అడుగుల ఎత్తుకు ఎగిరి 30 అడుగుల పొడవు వరకు అది దూకగలదు. అది ఒక అద్భుతమైన సాహస కృత్యం. ఇంపాలాలు అలా చేయగలం. ఆఫ్రికన్ అడవుల్లో ఎక్కువగా అవి ఉంటాయి. ఆఫ్రికన్ అడవుల్లో వీటి మనుగడకు, ఇవి జీవించటానికి, బ్రతకటానికి ఎలాంటి ఇబ్బందులు లేవు.
అందుకని అవి ఎక్కువగా అడవుల్లో కనబడుతూ ఉంటాయి. వాటిని ఏం చేస్తుంటారంటే కొంతమంది జూలలో పెడుతూ ఉంటారు. జంతు ప్రదర్శనశాలలలో ఈ ఇంపాలాలను ఉంచుతూ ఉంటారు, జనాలు ప్రజలు చూడటానికి వీలుగా. అలా ఇంపాలాలను ఈ జంతు ప్రదర్శనశాలలలో జూలలో ఉంచేటప్పుడు ఒక ఆవరణంలో ఉంచుతారు. ఒక ఆవరణంలో ఉంచుతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఆవరణం యొక్క ప్రహరీ గోడ 3 అడుగులు ఎత్తే ఉంటుంది. 3 అడుగులు ఎత్తే, 3 అడుగులు ఎత్తున్నటువంటి ఆ ప్రహరీ గోడ లోపల ఉన్న ఆవరణాలలో ఈ ఇంపాలాలను ఉంచుతారు. వాటి ప్రత్యేకత ఏంటి? అవి ఎగిరితే 10 అడుగుల ఎత్తునకి ఎగరగలవు. కానీ జూలలో కేవలం 3 అడుగులు ఎత్తున్నటువంటి ఆ ప్రహరీ గోడ లోపల ఆవరణంలో ఉంచుతారు. కానీ అవి ఆ గోడ దూకి బయటికి వెళ్ళవు. ఆ గోడ దూకి బయటికి వెళ్ళవు. ఇవి ఒక రకంగా చెప్పాలంటే అథ్లెటిక్ జంతువులు. అంటే అంత వేగంగా ఎత్తుకి ఎగరగలవు, దూరానికి ఎగరగలవు, అంటే దూకగలవు. ఆ 10 అడుగులు ఎత్తునకి ఎగరగలిగినటువంటి అథ్లెటిక్ జంతువుల్ని 3 అడుగులు ఎత్తున్న చిన్న గోడ ఎలా ఈ ఆవరణం లోపల వాటిని ఆపి ఉంచగలదు? అవి ఎందుకు దూకి పారిపోవట్లే? ఈ చిన్న గోడ ఎలా వాటిని లోపల ఉంచగలుగుతుంది? దయచేసి గమనించండి. దానికి కారణం ఇంపాలాల స్వభావం. ఏంటి ఇంపాలా స్వభావం ఏంటంటే అవి ఎత్తుకెగిరినప్పుడు, దూరానికి దూకేటప్పుడు ఆ దిగే స్థలం, అవి ఎక్కడైతే దిగుతాయో ఆ స్థలం వీటికి కనబడుతూ ఉండాలి. ఎగిరిన తర్వాత అవి ఎక్కడ దిగుతాయో ఆ దిగే స్థలాలు, ఆ దిగే స్థలం ఇవి చూడలేనంత వరకు ఇవి దూకం, ఎప్పటికీ దూకం. ఆ దిగే స్థలం చూడలేనంత వరకు, కనపడనంత వరకు ఇంపాలాలవు ఎగరం, దూకం, ఎప్పటికీ దూకం. దిగే స్థలాలు కనపడాలి. ఇది వీటి స్వభావం. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆవరణంలో ఉంచుతున్నారు ఇంపాలాల్ని జూలలో. 3 అడుగుల చిన్న గోడ, గోడ అవతల ఉన్న వాటిని ఈ ఆవరణంలో ఉన్న ఇంపాల చూడలేదు కనుక ఇవి ఎప్పుడు ఎగిరి దూకుతాయి? ఎక్కడైతే ఎగిరిన తర్వాత ఆ దిగే స్థలం తను చూడగలుగుతుందో, దూకక ముందే చూడగలుగుతుందో, అప్పుడు అది ఎగిరి దూకగలదు. చూడలేనంత వరకు దూకం. గోడ అవతల ఏమున్నాయో ఇంపాలాలు చూడలేవు. ఒకవేళ దూకుదాం అనుకున్న ఆ దిగే స్థలం చూడలేదు కాబట్టి ఇది ఎగరం. ఇది ఇంపాలా స్వభావం. అందుకనే చిన్న గోడ, 3 అడుగుల గోడ, ఆ ప్రహరీ గోడ ఈ ఇంపాలాలని ఆవరణం లోపలనే ఉంచగలుగుతుంది. ఇంపాలా స్వభావం ఇది. నేను చూడాలా, అంతే. ఫలితాలు చూడాలా. నేను ఎగిరితే ఎక్కడ దిగుతానో దిగే స్థలాలు నేను చూడాలా, ముందే చూడాలి. నేను ఎగరక ముందే, అది నేను ఎగరక ముందే, నేను ఫైనల్గా ఎక్కడ దిగుతానో ఆ స్థలం నాకు కనబడాలి ఎగరక ముందే. లేకపోతే నేను ఎగరను, నేను దూకను. చూడలేనంత వరకు ఇది దూకదు. దీని స్వభావం అర్థమైంది కదా. ఎన్నోసార్లు లేదా చాలాసార్లు మన ఇంపాలాల వలె ప్రవర్తిస్తూ ఉంటాం. ఒక సమస్య విషయంలో మనం ముందుకు వెళ్తున్నాం, ఒక మార్గంలో. ఆ మార్గంలో ముందుకు వెళ్ళక ముందు
ఆ మార్గంలో ఫైనల్గా ఏ రిజల్ట్ వస్తుందో అది ముందే మనం తెలుసుకోవాలనుకుంటాం. తెలుసుకున్నప్పుడే ఆ మార్గంలో ముందుకెళ్తాం. ఉదాహరణకు సడన్గా నీకు 5,000 అవసరమైంది. ఏం చేస్తారు చెప్పండి? ప్రాక్టికల్గా మాట్లాడితే ఒక ముగ్గురు నలుగురు గుర్తుకు వస్తారు మనకి. వీళ్ళు ఇవ్వగలరు, వీళ్ళు ఇవ్వగలరు, వీళ్ళు కదండి. కనుక మనం అంచనా వేసుకుంటాం, మనసులో అంచనా వేసుకోండి. నేను ఈ వ్యక్తిని అడిగితే ఒక 5,000 నాకు అవసరం ఉంది అంటే ఈ వ్యక్తి నాకు ఇవ్వగలడా ఒక అంచనా. ఆ వ్యక్తిని పోయి ఎప్పుడు అడుగుతాం మనం? 5,000 నాకు అవసరం అందని ఎప్పుడు అడుగుతాం? ఆ వ్యక్తి ఇవ్వగలడు అనే రిజల్ట్ మనకు తెలిసినప్పుడు, ఆ నమ్మకం కుదిరినప్పుడు, ఆ రిజల్ట్ మనకు తెలిసినప్పుడు, ఆ వ్యక్తి ఖచ్చితంగా ఇవ్వగలడు అని తెలుసుకున్నప్పుడు, అంటే ఆ మార్గంలో అతని దగ్గరికి పోయి అడగక ముందే అతను నాకు ఇవ్వగలడు అనే విషయం తెలుసుకున్న తర్వాతనే ఆ మార్గంలో ముందుకెళ్తావు. ఇది ఇంపాల స్వభావం. ఇంపాల స్వభావం ఇదే. ఒక మార్గంలో ముందుకెళ్ళక ముందు నేను ఈ మార్గంలో ముందుకెళ్తే నాకేం రిజల్ట్ వస్తుంది అని తెలుసుకున్న తర్వాత ముందుకెళ్ళటం అన్నమాట. అది ఇంపాల స్వభావం. ఒక మార్గంలో ముందుకెళ్తున్నప్పుడు ఆ మార్గంలో నాకు ఏం రిజల్ట్ వస్తుంది అనేది ముందే తెలుసుకున్న తర్వాతనే ఆ మార్గంలో ముందుకెళ్తాం. ఇది సర్వసాధారణంగా జరుగుతున్న విషయం. ఏ సమస్యలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా మనం అనుసరించే విధానం ఇదే, మన ముందుకెళ్ళే మార్గం ఇదే. ఎప్పుడు ముందుకెళ్తాం? ఆ మార్గంలో మనకి ఏం రిజల్ట్ వస్తుందో ముందే తెలుసుకొని ఎస్ నాకు ఈ రిజల్ట్ వస్తుంది అని తెలుసుకున్న తర్వాత ముందుకెళ్తాం. ఈ పప్పులుడకో విశ్వాస జీవితంలో అది నేను చెప్పదలిచాను. ఇలా నడుచుకుంటే ఇంపాలాల వలె అది వెలిచూపు వల్ల నడుచుకోవటం, ముందే తెలుసుకొని రిజల్ట్, ఫలితాలు. ఈ మార్గంలో నేను ముందుకు వెళ్తే ఈ రిజల్ట్ నాకు వస్తుంది అని ముందే తెలుసుకొని ఆ మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు నేనేం చెప్తాను? మనం వెలిచూపు వల్ల నడుచుకుంటున్నాం, నమ్మకాన్ని బట్టి కాదు, విశ్వాసాన్ని బట్టి కాదు. విశ్వాసం ద్వారా నడుచుకోవటం అంటే ఆ మార్గంలో ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలియకపోయినా దేవుని నమ్మి, దేవుని మంచి ఉద్దేశాలు నమ్మి ముందుకెళ్ళటం. సోదరుడు, విశ్వాస జీవితంలో అన్నిసార్లు ఇది కుదరదు. మేము కొన్నిసార్లు ఇది కుదరవచ్చేమో కానీ అన్నిసార్లు కుదరదు. మరి కుదిరేది ఏంది విశ్వాస జీవితంలో? విశ్వాసాన్ని బట్టి నడుచుకోవటం. అందుకనే పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ మన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో 6వ వచనంలో వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు ఈ విషయాన్ని. మళ్ళీ ఒకసారి ఈ వాక్యంలోనికి తొంగి చూద్దామా? 2 కొరింథీ 5:6 వెలిచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొనుచున్నాము అని వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసం వల్లే నడుచుకొనుచున్నాము. దయచేసి గమనించండి. నేను దాదాపు 2 కోణాల్లో దీని యొక్క నిర్వచనం చెప్తాను. ఈ యొక్క స్టేట్మెంట్ వెలిచూపు వలన కాదు, విశ్వాసం వలన నడుచుకుంటున్నాం. ఇంతవరకు జనరల్ ఉదాహరణను ఉపయోగించి దీని అర్థాన్ని మీకు తెలియజేశాను. ఇంపాల స్వభావం వెలిచూపు వలన నడుచుకోవటం. అలా మనం జీవించకూడదు. సరే, అర్థం ఏంటి? దయచేసి గమనించండి. దేవుని మార్గంలో మనం ముందుకెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా నా మాటలు మీరు వినాలి. దేవుడు మనల్ని ఒక మార్గంలో ముందుకెళ్ళమన్నాడు. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది,
ఆ సమస్య విషయంలో దేవుని దగ్గర మొన పెడుతున్నాం. దేవుడు అన్నాడు, నువ్వు ఈ మార్గంలో ముందుకెళ్ళు అంటున్నాడు. కనుక మనం ఆ మార్గంలో ముందుకెళ్తున్నామంటే దేవుని చిత్తానుసారంగా దేవుని మార్గంలో ముందుకెళ్తున్నాం అని అర్థం. దయచేసి గమనించండి. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా మనం దేవుని మార్గంలోనే, దేవుని చిత్తానుసారమైన మార్గంలోనే నడుచుకుంటూ వెళ్ళాలి. అలా కాకపోతే నువ్వు నీ ఇష్టానుసారంగా నడుచుకుంటున్నట్టు లెక్క. బీ సీరియస్. తీవ్రమైనటువంటి ఆలోచన ఈ విషయంలో కలిగి ఉండండి, తీవ్రమైన ఆసక్తి కలిగి ఉండండి, తీవ్రమైన సృహలో ఉండండి అంట. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా నువ్వు ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నా, ఎలాంటి తీర్మానాలు చేసుకున్నా, ఆ తీర్మానాలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలి. నువ్వు ఏ మార్గంలో ముందుకు వెళ్తున్నా ఆ మార్గాలు దేవుని చిత్తానుసారంగా ఉండాలా. అలా ఉండాలి అంటే దేవునికి నీకు జీవమైనటువంటి సంబంధం, లోతైన సన్నిహిత సంబంధం కలిగి ఉండాలా. అది ఎలాంటి సంబంధం అంటే, ఇప్పుడు నా పక్కన ఒక వ్యక్తిని పెట్టుకున్నాను అనుకున్నాం. సరే, నేను అతను కలిసి ఒకే రూమ్లో పనుకున్నాం, నిద్రపోయాం. ఉదయాన్నే లేచాను, అతను కూడా లేపాను. అతను బ్రష్ చేసుకున్నాడు, నేను బ్రష్ చేసుకున్నాను. అతను సిద్ధపడ్డాడు, నేను సిద్ధపడ్డాను. ఇక ఆ రోజు అంతా కూడా అతను తీసుకొని నేను నా పనులలో ముందుకు వెళ్తాను. నేను అతనితో మాట్లాడతా, అతను నాతో మాట్లాడతా, ఇద్దరం కలిసి భోంచేస్తాం. ఒక సమస్య వచ్చింది, అతన్ని అడుగుతా ఏం చేద్దాము, అతను ఇలా చేద్దాం అన్నాడు అనుకో, సరే అలా చేస్తాం. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు ఇంకో సమస్య వచ్చింది, ఏం చేద్దాం ఆయన అంటాడు, ఇలా చేద్దాం. మళ్ళీ అలానే ఆయన చెప్పినట్టు నేను నడుచుకుంటాను. 7 గంటలకు ఒక అవసరత వచ్చింది. ఈ అవసరతలో నేనేం చేయాలి? అప్పుడు అతను అంటాడు 2 రోజులు ఆగలే అంటాడు, తొందరపడద్దు అంటే. అప్పుడు నేను కామ్గా ఉండాలి. మళ్ళీ రాత్రి భోజనం చేసుకొని నిద్రపోతాం. ఇప్పుడు ఈ దృశ్యాన్ని మీరు ఊహించండి, ఈ దృశ్యాన్ని ఊహించండి. నేను అతను కలిసి రోజంతా గడుపుతుంది. మా ఇద్దరి మధ్య సహవాసం నడుస్తుంది, అలాగే సంభాషణ కూడా నడుస్తూ ఉంది. నేను మాట్లాడుతున్నాను, అతను వింటున్నాడు. అతను మాట్లాడుతున్నాడు, నేను వింటున్నాను. అతడు నాకన్నా తెలివైనోడు, అందుకని అతని ఆలోచన నేను గ్రహిస్తూ ఉన్నాను. అతడు నాకన్నా వివేకం కలిగినటువంటి వాడు, అందుకని వివేచించి చెప్పే ఆ పరిష్కార మార్గాల్ని నేను అనుసరిస్తూ ఉన్నా. ఈ దృశ్యాన్ని ఊహించండి. ఇదే దృశ్యం నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిరోజు జరుగుతూ ఉండాలి, లేదా నీ సామాజిక, వ్యక్తిగత, కుటుంబ జీవితంలో జరుగుతూ ఉండాలి. ఈ రెండో వ్యక్తి కనబడ్డంతే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. కనబడ్డు ఒక వ్యక్తి నా పక్కన ఉండి కనబడుతూ ఉన్నప్పుడు నేను ఏ రీతిగా అతనితో సహవాసం, సంభాషణ కలిగి ఉంటానో అలాంటి సహవాసం, సంభాషణ ప్రభువైన యేసుక్రీస్తుతో లైవ్లీగా, అంటే జీవం కలిగినదిగా కలిగి ఉండాలా. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత దాకా నువ్వు మాట్లాడుతుంటే ఆయన వింటుంటాడు, ఆయన మాట్లాడుతుంటే నువ్వు వినాలి. ఇలాంటి సంబంధం నువ్వు కలిగి ఉన్నావా ప్రభుత్వం? ఇలాంటి సహవాసం నువ్వు కలిగి ఉన్నావా ప్రభుత్వం? ఇలాంటి సంబంధమే కలిగి ఉండాలా, ఇలాంటి సంభాషణ ప్రభుత్వం చేయాలా. ఏ క్లోజ్ రిలేషన్. ప్రభు ఒక వ్యక్తిని బలి ప్రేమించాడు, అందరినీ ప్రేమించినట్టే ఇతను కూడా ప్రేమించాడు. ఆయా సమయాల్లో దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి కిందికి వచ్చేవాడు. అతని పేరు హనోక్. మాట్లాడుకుంటూ ఉండేవాడు, సంభాషణ చేసేవాడు, సహవాసం చేసేవాడు. ప్రతిరోజు అదంతా భౌతికమైంది, ఆధ్యాత్మికమైంది కనబడంది కాదు, కనబడేది. ఆ సహవాసం కనబడేది, ఆ సంభాషణ కనబడేది. భౌతికంగా ఆ సహవాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. దేవుడు అన్నది దేవునితో నడుస్తూ ఉన్నారు ప్రతిరోజు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 1 రోజు 2 రోజులు కాదు, 300 ఏళ్ళు. 300 ఏళ్ళు దేవుడు. ఒకరోజు వచ్చాడు దేవుడు, నాకు నిన్ను విడిచిపెట్టి ఉండలేకపోతున్నానయ్యా,
నీ సహవాసం నాకు నచ్చింది, నీ సంభాషణ నచ్చిందే, నీ సహవాసం నచ్చిందే. నేను పరలోకానికి పోతే చాలా వెలితిగా ఫీల్ అవుతున్నా. నువ్వు లేని ఆ వెలితి కనబడుతుంది. వచ్చేయ్, నాతో పాటు వచ్చేయ్. దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనక అతడు లేకపోయాను. అంత చక్కని మాట రాయబడింది బైబిల్లో. దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక ఒకరోజు ఆయన తీసుకొని పోయాడు. సంభాషణ, సహవాసం ఆసక్తిగా ఉండాలి, ఇంట్రెస్టింగ్ ఉండాలి, నువ్వు ప్రేమించేదిగా ఉండాలి. నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు ప్రభుని, ప్రభు సహవాసాన్ని, ప్రభు సంభాషణ. ఇదేమి గొప్ప విషయం కాదు, దయచేసి గమనించండి. గొప్ప విషయం కాదు. దేవుడు పేతురుతో మాట్లాడినాడు, ప్రభు యోహానుతో మాట్లాడినాడు, ప్రభు పౌలుతో మాట్లాడినాడు. వాయబ్బో ఎంతో ప్రత్యేకంగా చూస్తాం. అబ్బా మాట్లాడినాడా, అది చాలా సింపుల్ విషయం అంటాను నేను. ప్రత్యేకమైంది కాదు. ఆయన మాట్లాడేవాడు, ఆయన మాట్లాడే దేవుడు నీతో మాట్లాడు. పౌలుతో 30,000 పదాలు పలికాడు అనుకోండి, మాటలు మాట్లాడాను కానీ నీతో 60,000 మాటలు మాట్లాడగలగాలి. అర్థమవుతుంది. ఆయన దృష్టిలో పౌలు వేరు, నువ్వు వేరు కాదు. మరి పౌలు ఎందుకు పౌలు అయ్యాడు, పెద్దడయ్యాడు? అంతకు ఎక్కువగా ప్రభుని ప్రేమించి. మన దగ్గర ఉంది లోపం. పౌలులాగా మనం మారలేకపోతున్నాం, కారణం మన లోపాలు. ప్రభు సామర్థ్యంలో ఎలాంటి లోటు లేదు. దయచేసి గమనించండి. ఇది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇంతగా ఇది ఒక్కటి, ఈ దృశ్యాన్ని మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోవద్దని నేను చెప్పిన ఉదాహరణ. నాతో పాటు ఒక వ్యక్తి కలిసి రోజంతా గడపటం, ఆ సహవాసం, సంభాషణ. నేను మాట్లాడితే వింటాం, ఆయన మాట్లాడితే నేను వింటాం. ఇప్పుడు ప్రభు మనకంటే అత్యంత తెలివైనవాడు, అత్యంత వివేచన కలిగినవాడు, అత్యంత శక్తి కలిగినవాడు, అత్యంత జ్ఞానం కలిగినటువంటి వాడు. కనుక మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో కూడా నేనేం చేయాలా ప్రభా, నేనేం చేయాలా నాయన, ఏ మార్గంలో ముందుకెళ్ళాలా, ఎలాంటి నిర్ణయం చేసుకోవాలా, ఏ డెసిషన్ తీసుకోవాలి, ఎటువైపు వెళ్ళాలా అడుగో అని చెప్తాడు. ఆ మార్గంలో ముందుకెళ్ళు. ఇప్పుడు నేనేమంటున్నా, నా డెఫినిషనే దేవుని మార్గంలో నువ్వు ముందుకెళ్తున్నప్పుడు నువ్వు వెళ్ళేది దేవుని మార్గమై ఉండాలా. ఏ అంశంలో అయినా, ఏ విషయంలో అయినా నువ్వు వెళ్ళేదే దేవుని మార్గమై ఉండాలా. దేవుడు చెప్పిన మార్గమై ఉండాలా. దేవుడు చెప్పిన మార్గమై ఉండాలంటే దేవునితో లోతైన సహవాస సంభాషణ నువ్వు కలిగి ఉండాలా. సోదరి సోదర, దేవుని చిత్తానుసారమైన దేవుని మార్గంలో నువ్వు ముందుకెళ్తున్నప్పుడు దయచేసి ఇంపాలాల వలె ప్రవర్తించవద్దు. ఇంపాల స్వభావం వద్దు. వెలిచూపు వల్ల నడుచుకోవద్దు. అంటే నాకు ఈ మార్గంలో నేను పోతున్నా, నాకేం వస్తుంది దేవా, నాకేం వస్తుంది దేవా, నాకేం ఫలితం వస్తుంది అని అడగొద్దు. ప్రారంభంలో కానీ మధ్యలో కానీ ఫలితాల కొరకు పోరాడవద్దు, కొట్లాడవద్దు దేవునితో. మరి ఏం చేయాలా? ఫలితాలు కనబడకపోయినా, ఆ మార్గంలో ఏం ఫలితాలు వస్తాయో కనబడకపోయినా దేవుని నమ్ము, దేవుని మంచి ఉద్దేశాలని నమ్ము. దేవుడు ఈ మార్గంలో పొమ్మన్నాడు కనుక ఆయన మంచి ఉద్దేశాలని కలిగి ఉన్నాడు. దేవుడు నన్ను ఈ మార్గంలో పొమ్మన్నాడు కనుక దేవుడు మంచి ఉద్దేశాలని కలిగి ఉంటాడు. కనుక ఆ దేవుని మంచి ఉద్దేశాలని నమ్మే ముందుకెళ్ళటమే విశ్వాసంతో నడుచుకోవటం. అంటే వెలిచూపు వల్ల కాదు, విశ్వాసం వల్ల నడుచుకోవటం. ఇది ఒక డెఫినేషన్. ఏంటా డెఫినేషన్? దేవుని చిత్తానుసారమైన దేవుని మార్గంలో ముందుకెళ్తున్నప్పుడు. అది ఎలా తెలుసుకోవాలా? దేవునితో మనకుండే లోతైన సహవాసం, సంభాషణ. అందుకని ప్రతి సమయంలో కూడా, ప్రతి విషయంలో కూడా, ప్రతి అంశంలో కూడా ఒకటే ఒకటి అడగండి, దేవా నన్ను ఏం చేయమంటావు? గుర్తుపెట్టుకోండి, ఇది ప్రతి నిమిషం కూడా, ప్రతి విషయంలో కూడా ఈ ప్రశ్న దేవునికి వేస్తూ ఉండాలి. ప్రభాని ఇప్పుడు నేనేం చేయాలి? పౌలు వలె, ప్రభా నేనేం చేయాలి? అలాగే సమూయేలు వలె, నీ దాసుడు ఆలకించుచున్నాడు సెలవేమో, నేను వింటున్నా, మాట్లాడు దేవా, నేను వింటున్నా, మాట్లాడు, ఇప్పుడు నన్ను ఏం చేయమంట? ఆయన మాట్లాడలేదా? వెయిట్ చేయి. ఓ రోజు మాట్లాడలేదా? వెయిట్ చేయి. 2 రోజులు మాట్లాడలేదా? వెయిట్ చేయి. దేవుడు మనతో సూటిగా మాట్లాడను కాక ఆయన మాట్లాడేంత వరకు నువ్వు ముందుకు కదలొద్దు. కనుక
దేవుని చిత్తానుసారమైన దేవుని మార్గంలో ముందుకెళ్తున్నప్పుడు ఆ మార్గంలో నీకు ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలియకపోయినా దేవుడు నన్ను వెళ్ళమన్నాడు ఈ మార్గంలో, కనుక ఆయన మంచి ఉద్దేశాల్ని కలిగి ఉంటాడు అని దేవుని మంచి ఉద్దేశాల్ని నమ్మి ముందుకెళ్ళటమే విశ్వాసం ద్వారా నడుచుకోవటం అంటే. వెలుచూపు వల్ల నడుచుకోవటం అంటే ఆ ఫలితాలు కనబడితే నేను పోతా, ఆ ఫలితాలు కనబడితే నేను పోతా అని నువ్వు ముందుకేసుకొని కూర్చుంటావుగా, అవి కనబడితే నేను ముందుకు వెళ్తావుగా, దాన్ని వెలుచూపు ద్వారా నడుచుకోవటం అని అంటారు. ఇంకొంచెం లోతుల్లోకి వెళ్దాం, డెఫినేషన్లోనే ఇంకొంచెం లోతుల్లోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో ఈ 1 నుంచి 10 వచనాల్లో ఏ సందర్భంలో రాశాడు పౌలు భక్తుడు ఈ మాటలు? వీటిని వివరిస్తూ నేను ఆ లోతైనటువంటి నిర్వచనం ఇప్పుడు నేను చెప్తాను, దయచేసి గమనించండి. వర్తమానంలో మన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద దృష్టి పెట్టకుండా భవిష్యత్తులో మనం ఏమైతే పొందుకోబోతున్నామో వాటి మీద దృష్టి పెట్టి నమ్మి ముందుకెళ్ళటం విశ్వాసంతో నడుచుకోవటం అంటే. వర్తమానంలో మన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద దృష్టి పెట్టకుండా, అది వెలిచూపు. వర్తమానంలో మన చుట్టూ ఏమున్నాయి, ఏం జరుగుతున్నాయి వాటి మీద దృష్టి పెట్టకుండా భవిష్యత్తులో మనం ఏం పొందుకోబోతున్నామో వాటి మీద దృష్టి పెట్టి వాటిని నమ్మి ముందుకెళ్ళటం విశ్వాసం ద్వారా నడుచుకోవటం అంటే. అలాగే మన కనబడే వాటి మీద దృష్టి పెట్టకుండా, కనబడే వాటి మీద దృష్టి పెట్టకుండా అంటే దృశ్యమైనవి అదృశ్యమైనవి, కనబడే వాటి మీద దృష్టి పెట్టకుండా కనబడని వాటి మీద దృష్టి పెట్టి వాటిని నమ్మి ముందుకెళ్ళటం. మన చుట్టూ మనకేం జరుగుతున్నాయో అవి కనబడతాయి, కానీ ప్రభువు మనకు కనపడ్డాడు. కానీ ఆయన మస్తు వాగ్దానాలు చేశాడు, చాలా మాటలు చెప్పాడు, మనకి చాలా విషయాలు మనకు బోధించాడు. కొన్నిసార్లు అవి కనబడకపోవచ్చు, ఆ ఫలితాలు కనబడకపోవచ్చు. అదృశ్యమైన వాటి మీద దృష్టి పెట్టి నమ్మి ముందుకెళ్ళటమే విశ్వాసంలో నడుచుకోవటం. ఒక చిన్న వచనాన్ని చదువుకుందాం, 2 కొరింథీ 4:18. దయచేసి గమనించండి. మాకేం కనబడుతున్నాయి? శ్రమలు కనబడుతున్నాయి, మాకేం కనబడుతున్నాయి? సమస్యలు కనబడుతున్నాయి, మాకేం కనబడుతున్నాయి? భౌతికంగా మాకు కలుగుతున్న ఇబ్బందులు కనబడుతున్నాయి. అవి దృశ్యమైనవి, కానీ ఇవన్నీ కూడా ఏం తీసుకొని వస్తాయి? రాబోయే లోకంలో నిత్యమైన మహిమను తీసుకొని వస్తాయి, గొప్ప గొప్ప ఫలితాలని తీసుకొని వస్తాయి. అవి అదృశ్యమైనవి, అవి మాకు కనబడవు, అవి మనకు కనబడవు. కనుక పౌలు భక్తుల ఉద్దేశం ఏంటంటే కనబడే దృశ్యమైన వాటి మీద దృష్టి పెట్టకుండా అదృశ్యమైన వాటి మీద దృష్టి పెట్టి వాటిని నమ్మి ముందుకెళ్ళటమే విశ్వాసం ద్వారా, విశ్వాసం వలన నడుచుకోవటం అంటే అర్థం. ఒక మంచి ఉదాహరణ చెప్తాను, బైబిల్ ఉదాహరణ, అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది. ఒక వచ్చిన భాగాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. దయచేసి గమనించండి. అబ్రహాము పితరులు, కుటుంబీకులు, వాళ్ళు విగ్రహారాధికులు, అన్య దేవతల్ని పూజించారు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పున్నదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు యూఫ్రటీస్ నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. దయచేసి గమనించండి. అబ్రహాం తండ్రి తెరహు, వారి పితరులందరూ కూడా ఇతర దేవతల్ని పూజిస్తూ వచ్చారు, అన్య దేవతల్ని పూజిస్తూ వచ్చారు. వారికి నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలియదు. కానీ ఒకరోజు ఈ నిజమైనటువంటి దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాం జీవితంలో దేవుడు 10 సార్లు ప్రత్యక్షమయ్యాడు. ఆ మొదటి ప్రత్యక్షత ఆదికాండంలో లేదు. స్టెఫన్ ప్రసంగంలో అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో ఈ మొదటి ప్రత్యక్షతను గురించి స్టెఫన్ మాట్లాడతాడు. కనుక
అబ్రహామునకు యెహోవా దేవుడు మహిమ కలిగినటువంటి దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు నీ బంధువుల్ని, నీ స్వదేశాన్ని అన్నిటిని విడిచిపెట్టి నేను చూపించుబో దేశానికి రా అని చెప్పాడు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో 1-2 వచనాల్లో 3 వచనాల్లో మనం 1-3 వచనాల్లో మనం దీన్ని చూడగలం. ఇప్పుడు దయచేసి గమనించండి, యెహోవా దేవుడు మహిమగల దేవునిగా ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాం పరిస్థితి, మనం పాత్రలు మారిపోదాం, అబ్రహాం పాత్రలోనికి వెళ్ళిపోదాం. మనమే అబ్రహాం. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈయన ఎవరో నాకు తెలియదు, అంతే కదా. నేను ఇతర దేవతల్ని పూజించేవాడిని, విగ్రహారాధికుడిని ఒక రకంగా చెప్పాలి అంటే. నాకు ఈయన గురించి తెలియదు. ఇంతవరకు నాకు తెలియని దేవుడు నాకు కనబడి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నువ్వు లేచి నేను చూపించబో దేశానికి రా. వెంటనే మనం అడిగే ప్రశ్న ఏంటి? మనమే అబ్రహాం అయితే ఎక్కడికి రమ్మంటావు దేవా? ఎక్కడికి రమ్మంటావు కదా? అప్పుడు ఆయన అన్నాడు అనుకోండి, నువ్వు ఫస్ట్ బయలుదేరు, నేను చెప్పిన మార్గంలో ముందుకు వెళ్తా ఉండు, నేను నిన్ను నడిపిస్తా, అంతే. అంటే అర్థం ఏంటి? దయచేసి గమనించండి, ఎక్కడికి వెళ్ళాలనో మనకు తెలియకపోయినా, ఫలితాలు కనబడకపోయినా దేవుడు ఈ మార్గంలో వెళ్ళమంటున్నాడు కనుక ఆ మార్గంలో ఆయన నమ్మి, ఆయన మంచి ఉద్దేశాలు నమ్మి వెళ్ళటమే విశ్వాసంతో నడుచుకోవటం అంటే. అబ్రహాం జీవితంలో అదే జరిగింది. విశ్వాసాలకు తండ్రి అని ఎందుకు పిలువబడ్డాడు? ఆయన విశ్వాస విషయంలో ఎంతో గొప్పవాడిగా ఉన్నాడు, గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అక్కడక్కడ కొన్ని బలహీనతలు కనబడిన విశ్వాస విషయంలో, తొట్టుపడిన విశ్వాసంలో బలహీనుడైనందువల్ల, ఆయా దెబ్బలు తగిలినందువల్ల ఆ తొట్టుబాట్లన్నింటినీ, లోపాలన్నింటినీ సవరించుకొని విశ్వాసంలో గొప్పవాడయ్యాడు. అందుకని విశ్వాసాలకు తండ్రిగా మారాడు. ఎంత చక్కగా వ్రాయబడింది. ఇప్పుడు చదువుదాం 8వ వచనం, 11:8 హెబ్రీయులకు రాసిన పత్రిక. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనగిన ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఇది విశ్వాసం ద్వారా నడుచుకోవటం అంటే. ఇది అబ్రహాము వెలిచూపు వల్ల కాకుండా విశ్వాసం వల్ల నడుచుకుంటున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? అంతవరకు అబ్రహాం ఎరగనటువంటి దేవుడు ప్రత్యక్షమై, నువ్వు బయలుదేరు అబ్రహమా, నేను చూపించబో దేశానికి రా, అంతే. ఒకటి, అంతవరకు తను చూడని దేవుని నమ్ముతున్నాడు. దయచేసి గమనించండి, నమ్ముతున్నాడు. 2, ఎక్కడికి వెళ్ళాలో తెలియక దేవుడు ఏమన్నాడు? ఈ దారి పట్టు అన్నాడు. ఏ దారి? హారాన్ దారి పట్టాడు. ఊరు అనే ప్రాంతం వాళ్ళు నివసిస్తుంది మెసొపొతేమియాలో ఊరు అనే పట్టణంలో నివసిస్తున్నాడు అబ్రహాం. అక్కడి నుంచి బయలుదేరి హారాన్ మార్గం పట్టాడు. కనుక ఈ దారిలో ఎక్కడికి వెళ్ళాలనో చెప్పాల, ఆయనకి తెలియకపోయినా ఈ మార్గంలో వెళ్ళు, అంతే. ఆ మార్గం పట్టుకొని పోతున్నాడు. ఇప్పుడు నేనేం చెప్పా? విశ్వాసం ద్వారా నడుచుకోవటం అంటే దేవుని మార్గంలో ముందుకెళ్తున్నప్పుడు, దేవుడు చెప్పిన దేవుని చిత్తానుసారమైన మార్గంలో ముందుకెళ్తున్నప్పుడు ఫలితాలు కనబడకపోయినా అంటే ఎక్కడికి వెళ్ళాలో ఫైనల్ రిజల్ట్ ఏంటి, ఎక్కడ పోయి ఆగాలన్నా, ఏ ఊరికి పోవాలన్నా తెలియదు అబ్రహాంకి. కనుక ఫలితాలు తెలియదు. ఇంపాల ఏం చేస్తుంది? దూకక ముందు నేను ఎక్కడ దూకుతాను, ఆ స్థలం బాగుందా లేదా అని చూసుకొని దూకుతుంది. మనం కూడా అంతే. ఒక మార్గంలో ముందుకెళ్ళేటప్పుడు ఈ మార్గంలో నాకు రిజల్ట్ వస్తుందా రాదా అని తెలుసుకున్న తర్వాత ఆ మార్గంలో వెళ్తాం. దేవుడు ఏమంటాడు? నువ్వు అట్టబోవద్దు, నన్ను నమ్మి నా దారిలో ఫలితాలు చూడకపోయినా నన్ను నమ్మి నేను ఏ మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నానో ఆ మంచి ఉద్దేశాన్ని నమ్మి ముందుకెళ్ళావు. అదే విశ్వాసం ద్వారా నడుచుకోవటం అంటే అని దేవుడు అంటాడు. నువ్వు ఎట్లా నడుచుకుంటున్నావు నీ జీవితంలో? విశ్వాసం ద్వారా వెళ్ళి చూపాలి. దేవుడు మనతో సూటిగా మాట్లాడును గాక. ప్రియ సోదరి సోదరుడా,
ఇప్పుడు నువ్వు సామాన్ చదువుకున్నాడు, ఇప్పుడు దేవుడు మాట్లాడినాడు అబ్రహాంతో, ఎక్కడో ఇంటికి వచ్చాడు అనుకుందాం. శారాతో మాట్లాడుతున్నాడు, అమ్మ అమ్మ బయలుదేరు సామాన్ సర్దుకో. అప్పుడు శారా అంటది, సరే నేను సర్దుతా. ఎక్కడికి మనం పోయేది? ఏమో నాకు తెలియదు. అంతేగా, మీరు సంభాషణ ఊహించండి ఏం జరిగింటుందో. ఏమో నాకు తెలియదు. ఏంటి ఏమో నీకు తెలీదా? ఎక్కడికి పోతున్నామో తెలియకుండా సామాన్ సర్దుకోవాలనా, బయలుదేరాలనా? ఎంత పిచ్చి పని ఇది! బుద్ధిహీనత కాదు. విశ్వాసయాత్ర అట్టనే ఉంటుంది. విశ్వాసంలో ముందుకెళ్తున్నప్పుడు అట్టనే ఉంటుంది. తెలివి తక్కువగా వ్యవహరిస్తున్నామా అన్నట్టుగానే ఉంటుంది. ఇది దేవుని మార్గమని ఖచ్చితంగా నీకు తెలిసినప్పుడు, ఫలితాలు నీకు తెలియకపోయినా, ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుందో తెలియకపోయినా, దేవుడు నా ఎడల, నా కుటుంబం ఎడల మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అని దేవుని మంచి ఉద్దేశాన్ని నమ్మి దేవుని మార్గంలో ముందుకెళ్ళటమే విశ్వాసంలో ముందుకెళ్ళటం, నడుచుకోవటం. సరే, శారా ఏం చేస్తుంది? అబ్రహాంని అన్ని సంవత్సరాల నుంచి చూస్తుంది కనుక మంచి డెసిషనే తీసుకొని ఉంటాడని నమ్మి, అబ్రహాం దేవుని నమ్మి ముందుకెళ్తే, శారా అబ్రహాంని నమ్మి ముందుకెళ్తున్నా. ఇప్పుడు ఊరు బయటకు వచ్చారు, ఊరు అనే ప్రాంతం విడిచిపెట్టి బయటకు వచ్చారు. ఇప్పుడు మనం కలిసామనుకోండి, అబ్రహాంని మనం కలిసామనుకోండి, తాత ఏడకి వెళ్తున్నావు? ఏమరా నాకు కూడా తెలియదు. ఎవరో నాకు కూడా తెలియదు. మరి ఎందుకు బయలుదేరావు? ఒక ఆయన చెప్పాడు. ఆయన నీకు తెలుసా? ఒక ఆయన నాకు చెప్పాడు, అందుకని పోతున్నా. ఆయన ఎవరు నీకు తెలుసా? నాకు కూడా తెలియదురా, ఫస్ట్ టైం నేను చూసా, ఫస్ట్ టైం నాతో మాట్లాడి, ఫస్ట్ టైం మాట్లాడి బయలుదేరు అన్నాడు. నేను నమ్మి బయలుదేరినా. ఎక్కడికి వెళ్తున్నావు తెలీదు, పొమ్మంటున్నాడు, పోతున్నా. అది విశ్వాసం ద్వారా నడుచుకోవాలి. ఇది రిస్క్ తీసుకోవటం అని మనం అనుకోవచ్చు. అందుకని నేనంటాను, నీకు దేవునికి ఉన్న సహవాసం, ఆ సంబంధం, సంభాషణ లోతైనదిగా ఉంటే రిస్క్ అనేది ఉండదు. నమ్మి ముందుకు వెళ్ళటమే. దేవుని మార్గంలో ముందుకు వెళ్ళటం అనేది ముఖ్యం. ఆ దేవుని మార్గంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఫలితాలు కనబడకపోయినా సమస్య ఏం లేదు, వచ్చే ప్రమాదం ఏం లేదు. ఎందుకో తెలుసా? అబ్రహాం ఏం చెప్తాడు? దేవుడు నన్ను ఈ మార్గంలో వెళ్ళమన్నాడు. దేవుని ఉద్దేశాలేంటో రహస్యంగా కప్పబడ్డాయి. ఈ మార్గంలో ముందుకెళ్తే నాకు వచ్చే ఫలితాలు ఏంటో రహస్యంగా కప్పబడ్డాయి. దయచేసి గమనించండి. ఊరనే ప్రాంతాన్ని విడిచిపెట్టిన తర్వాత హారానికి చేరుకున్నాడు. హారాను దగ్గర నుంచి మళ్ళీ బయలుదేరి కనానికి చేరుకున్నాడు అబ్రహాం. కనానికి చేరుకున్న తర్వాత దేవుడు చెప్పాడు అబ్రహాంతో, ఈ ఈ ఈ దేశం నీకు ఇస్తా, నీ సంతానానికి ఇస్తా అని అప్పుడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? కనాను చేరిన తర్వాత ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తా అని చెప్పాడు. ఊర్లో ఉన్నప్పుడు చెప్పలే, హారాన్లో ఉన్నప్పుడు కూడా చెప్పలే, ఆ దేశాన్ని నీకు ఇస్తాను పో అని అనలే. ఆడు చేరుకున్న తర్వాత చెప్పాడు. ఫలితాలు తెలియదు. ఆ మార్గంలో ముందుకు పోతే వచ్చే ఫలితాలు తెలియదు అబ్రహాం. కనుక అబ్రహాం ఏం నమ్ముతున్నాడు? దేవుడు నన్ను ఈ మార్గంలో పొమ్మన్నాడు, ఈ దారిలో పోతున్నాను. దేవుడు ఈ దారిలో పొమ్మన్నాడు అంటే ఆయన నా ఎడల మంచి ఉద్దేశాలని కలిగి ఉన్నాడు. నేను నా దేవుణ్ణి, దేవుడు నా ఎడల కలిగి ఉన్న మంచి ఉద్దేశాలని నేను నమ్ముతున్నా. ఫలితాలు నాకు కనబడకపోయినా పర్వాలే, ఈ మార్గంలో ముందుకు వెళ్తుంటే నాకేం లభిస్తుందో నాకు తెలియబోయినా పర్వాలే, నేను దేవుని నన్ను పొమ్మన్నాడు చాలంతే. ఆయన నమ్ముతున్నా, ఆయన మంచి ఉద్దేశాలు నమ్ముతున్నా. సోదరి సోదరుల, విశ్వాసంతో జీవించవలసిన వారమై మనం ఏం చేస్తున్నాము అంటే, మన అనుదిన జీవితంలో ఒక సమస్య వస్తుంది, ఒక ఇబ్బంది వస్తుంది, ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనం ఏం చేస్తున్నాం? కూర్చుంటాం, ఆలోచిస్తాం, మన బుర్రల మీద ఆధారపడతాం, మన జ్ఞానం, తెలివితేటల మీద ఆధారపడతాం అంతే. లేదా మన తల్లిదండ్రులు, మన బంధువులు, మిత్రులు, మన శ్రేయోభిలాషులు, వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళ జ్ఞానం మీద ఆధారపడతాం. వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, దాన్ని నమ్మి ఆ మార్గంలో ముందుకు వెళ్తూ ఉంటాం. తర్జన భర్జనలు, ఈ మార్గంలో ముందుకు పోతే ఫలితం వస్తుందా రాదా, ఇన్ని అవస్థలు ఎందుకండి? ఇన్ని అవస్థలు ఎందుకు పడాలా? ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కూర్చోండి. దేవా, నన్ను ఏం చేయమంటావు? ఈ దృశ్యాన్ని మర్చిపో. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నువ్వు దేవునితో లోతైన సహవాసం, నీతోనే ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. ఆయనతో మాట్లాడు, ఆయన మాటలు నువ్వు విను, ఆయన స్వరం నువ్వు విను, ఆయనతో నువ్వు మాట్లాడు, ఆయన స్వరాన్ని నువ్వు విను. ఆయన అడుగు, చెప్పు ప్రభా, నన్ను ఏం చేయమంటావు?
ఇది విసిగిచ్చు అంట నేను దేవుణ్ణి అని ఎప్పుడు విసుక్కోడు. నువ్వు ఎంత విసిగిచ్చినా విసుక్కోడు ఆయన. భలే మాట్లాడతాడు ఆయన, చక్కగా మాట్లాడతాడు. ఆ వినే మనసే ఉండాలి, కానీ దేవుడు చాలా చక్కగా మాట్లాడతాడు. దయచేసి గమనించండి. ఇంకా నేను ఒక మాట చెప్తాను. పౌలు లాంటి భక్తులకి, పేతురు లాంటి భక్తులకి, దావీదు లాంటి భక్తులకి, మోషే లాంటి భక్తులకి అందుబాటులో ఉన్న వాక్యం ఏంటి చెప్పండి? ఏం వాక్యం అందుబాటులో ఉంది? మనలాగా వాక్యం అందుబాటులో లేదు. మనకు పరిపూర్ణ బైబిల్ అందుబాటులో ఉంది, పరిపూర్ణ దేవుని వాక్యం అందుబాటులో ఉంది. దయచేసి గమనించండి. పరిపూర్ణంగా అన్ని విషయాలు దేవునికి సంబంధించింది, ఆత్మీయ, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని అంశాలతో కూడిన, పరిష్కారాలతో కూడిన దేవుని యొక్క వాక్యం అందుబాటులో ఉంది. నిజంగా చెప్పండి. యోబు ఉన్నాడు. యోబుకి ఏం వాక్యం ఉంది చేతిలో? శ్రమలు పడుతూ ఉన్నాడు. అరే టెన్షను, ఆందోళన, నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది? కారణం పరిపూర్ణమైన వాక్యం అతని చేతిలో లేదు. దయచేసి గమనించండి. యోబు భక్తుడు శ్రమలు పాలవుతున్నాడు, కానీ ఇప్పుడు అలాంటి శ్రమలు మన జీవితంలో మనకు జరిగితే మనకి వాక్యం ఉందే చేతిలో ఆదరించబడటానికి. ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోవడానికి వాక్యం గైడెన్స్ ఇవ్వగలదు. దావీదుకి ఎంతవరకు వాక్యం అందుబాటులో ఉంది? ధర్మశాస్త్రం అందుబాటులో ఉండి ఉండొచ్చు. దయచేసి గమనించండి. వాళ్ళకు అందుబాటులో ఉన్న వాక్యం తక్కువ. పౌలు భక్తునికి, పేతురు భక్తునికి పాత నిబంధనకి సంబంధించిన రాజుల గ్రంథాలు కావచ్చు, ధర్మశాస్త్రం కావచ్చు, కీర్తనలు కావచ్చు, ఇవి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రవక్తల పుస్తకాలు కావచ్చు, ఇంతే. పాత నిబంధనకి సంబంధించిన కొన్ని పుస్తకాలు అంతే. వాళ్ళకి లేని భాగ్యం నీకు నాకు దేవుడు ఇచ్చాడు. పరిపూర్ణమైన వాక్యం, పరిపూర్ణమైన దేవుని వాక్యం అందుబాటులో ఉంది. ఇంకా ఎంత ఎక్కువగా దేవుని స్వరాన్ని మనం వినగలం వాక్యం ద్వారా. దేవునితో సహవాసం చేయగలం, దేవునితో సంభాషణ చేయగలం వాక్యం ద్వారా. కనుక దయచేసి గమనించండి. ప్రతి విషయంలో మన ముందున్న టాస్క్ ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకటే, ప్రతి అంశంలో, ప్రతి విషయంలో నేను దేవుని మార్గంలో ముందుకెళ్తున్నానా లేదా, దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నానా లేదా అని పరిశీలన చేసుకోవాలా. ఆయనతో మాట్లాడుతూ, దేవునితో మాట్లాడుతూ, దేవుని మార్గాన్ని మనం చూసుకుంటూ ఆ మార్గంలో ముందుకెళ్ళాలా. ఏ అంశంలో అయినా, ఏ విషయంలో అయినా. ఆ తర్వాత ఏం చేయాలా? ఆ మార్గంలో ముందుకెళ్తున్నప్పుడు ఇంకా తడబాట్లు వద్దు, తొట్టుబాట్లు వద్దు, సందేహాలు వద్దు, అనుమానాలు వద్దు, నమ్ము. ఆ మార్గంలో ముందుకెళ్తున్నప్పుడు ఏం నీకు లభిస్తుంది, ఏ ఫలితాలు వస్తాయి తెలియకపోయినా, ఫలితాలు తెలియకపోయినా, ఏం కనబడకపోయినా, ఆయన పోతూ ఉన్నాడు తప్ప అసలు నేను ఇలా చేస్తున్నందువల్ల నాకు వచ్చే లాభం ఏంటి అనేది అబ్రహాంకు కనాను చేరేంత వరకు కూడా తెలియదు. హారాన్లో మాత్రం నిన్ను ఆశీర్వదిస్తా, నీకు సంతానాన్ని ఆశీర్వదిస్తా అని మాత్రం చెప్పాడు. కానీ ఏంటి ఆశీర్వాదాలు అనేది మాత్రం కనానుకు చేరిన తర్వాత చెప్పాడు. కనుక ఆ మార్గంలో ఫలితాలు మనకు తెలియకపోయినా దేవుడు నన్ను ఈ మార్గంలో వెళ్ళమన్నాడు కాబట్టి దేవుడు నా ఎడల, నా కుటుంబం ఎడల మంచి ఉద్దేశాలని కలిగి ఉంటాడు అని ఆ దేవుని మంచి ఉద్దేశాలని నమ్మి ముందుకెళ్ళటమే. కనబడే వాటిని, వర్తమానంలో మన చుట్టూ జరిగే పరిస్థితుల్ని చూడొద్దు. మన కళ్ళ ముందు ఏం కనబడుతున్నాయో అవి మనకు చాలా బాధ కలిగించే అంశాలు అయి ఉండొచ్చు. వాటి మీద దృష్టి పెట్టద్దు, వాటిని నమ్మద్దు. దేవుని నమ్ము, దేవుని మాటను నమ్ము, దేవుని వాక్యాన్ని నమ్ము. దేవుని మార్గంలో ఫలితాలు కనబడకపోయినా ఆయన ఎడల, కుటుంబం ఎడల మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి వాటిని నమ్మి ముందుకెళ్ళు. అలా జీవించటమే విశ్వాసంతో నడుచుకోవటం. కనుక వెలుచూపు వలన కాకుండా విశ్వాసం వలన మనం అన్ని విషయాలలో, అన్ని సందర్భాలలో, అన్ని పరిస్థితులలో, అన్ని కాలాలలో వెలుచూపు వలన కాకుండా విశ్వాసం వలన మనం నడుచుకుందాం. అలా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక.